హలో గాయస్, నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాను అనమాట. వ్రతం అయితే పొద్దున్నే చేసేసాను. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసుకొని ఉపవాసాన్ని అయితే వదులుకునేస్తే అది కంప్లీట్ అయిపోతుంది అనేసి వదిలేసి ఇంకా రెడీ అవుతున్నాను. అసలు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే చెప్తాను. అంతలోగా ఏంటంటే మేము అక్కడికి వెళ్ళేసరికి 8 అయిందనమాట. అక్కడికి నేను వెళ్ళి చేసింది అయితే ఏం లేదు, తినేసి పడుకునేసామన్నమాట. ఇంకా మా నెక్స్ట్ డే అమ్మ, స్వామి, ఉమా పాప, లెక్కబెట్ట కూడా వచ్చేసారు. కానీ వెళ్ళాము, ముందు రోజే వెళ్ళామన్నమాట. నేను చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుందేళ్ళు ఉన్నాయని. చాలా ఉండేవి కానీ ఇప్పుడైతే 2 ఉన్నాయి. అవి చూపిద్దామని ట్రై చేస్తే అవి దొరకలే. ఇంకా మా ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే చిట్టి అనమాట, తను కూడా వీడియోలోకి వస్తాను అనేసి హాయ్ అని చెప్తుంటే తీసాను అనమాట. అసలు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అదే, మా మామ వాళ్ళు స్వామికి బిచ్చ పెట్టిస్తూ ఉన్నారనమాట. ప్రసాదం మీరేమైనా అనుకోవచ్చు, అలా బిచ్చ పెట్టిస్తూ ఉన్నారనమాట. ఇంకా అందుకనేసి నేను ముందు రోజే వెళ్ళాము, వంట ఏదైనా హెల్ప్గా ఉంటుంది అనేసి వెళ్ళాము. ఇంకా మొత్తం చూసుకొని వచ్చేసాము. ఇది వచ్చేసి మా రాఖీగాడు అనమాట, మా అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటున్నాడు. అదే అంటారు కదా, మనుషుల కంటే కుక్కలకి ఎక్కువ విశ్వాసం ఉంటుందని. అలా పెంచుకోవడం వల్ల మనకు కుక్క అనేసి అనుకుంటాం కానీ వాటికి ఉండే విశ్వాసం మనుషులకు ఉండదన్నమాట. అట్లా ఇంకా కుందేళ్ళు కూడా నేను ట్రై చేశాను, అది చేతికి దొరకలేదు. లాస్ట్లో మేము వచ్చే ముందరైతే మరుసటి రోజు నేను ఆ వీడియో కూడా తీసి మీకు చూపెట్టాలనేసి అయితే తీసాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో, కొత్తిమీర తింటూ ఉంది. అది క్యారెట్ కొత్తిమీరే కదా ఇంకా తింటుంది. ఇంకా మిగిలింది అంటే దానికోసమే సపరేట్ మా మామ తీసుకొస్తాడు, దాన్ని అయితే వేసాం. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంటాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.